తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనం రేపింది. గత కొద్ది రోజులుగా ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వార్తలు, ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విషయాలు కూడా కనుమరుగైన పరిస్థితి కనబడతా ఉంది. కానీ ఇప్పుడైతే కీలక అప్డేట్ అయితే వస్తూ ఉంది. ఫైనల్ ఛార్జ్ షీట్ అయితే ఫైల్ చేయబోతా ఉన్నారు. ఇప్పటికే సివి సంజనర్ నేతృత్వంలో మరి ఒక బృందాన్ని కూడా వేయడం అయితే జరిగింది. దానికి సంబంధించి కూడా కీలక అంశాలు దర్యాప్తు చేసి దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు సేకరించడంలో సిపి సంజనర్ ఉన్నాడు కూడా తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి కూడా కీలక అంశాలు తెలుస్తూ ఉన్నాయి. దాదాపుగా బీఆర్ఎస్ సంబంధించిన కీలక నాయకులు 12 మంది పేర్లు కూడా ఫైనల్ ఛార్జ్ షీట్లో ఉండే అవకాశాలు కనబడతా ఉంది. త్వరలో ఆ ఫైనల్ ఛార్జ్ షీట్ కూడా కోర్టుకు వెళ్ళే అవకాశాలు కనబడతా ఉంది. 12 మంది బీఆర్ఎస్ నాయకులు కూడా మరి కోర్టుకు వెళ్లాల్సిన నేపథ్యం కనబడతా ఉంది. అక్కడికి వెళ్ళి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. గత కొద్ది రోజులుగా వీటికి సంబంధించి కూడా మొత్తం హాట్ టాపిక్గా మారిన పరిస్థితి కనిపించింది. అయితే ఫోన్ ట్యాపింగ్లో అయితే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతలు గతంలో ప్రతిపక్ష ఒక ఫోన్లో వినాలని ఫోన్ ట్యాపింగ్ చేసిందనే ఆరోపణలు ముందు నుండి కూడా వస్తూ ఉన్నాయి. కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. గత సంవత్సర కాలం నుండి కూడా దానికి సంబంధించిన దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. దాంట్లో పురోగతి ఏమన్నా ఉందా అని కూడా చాలాసార్లు అడిగిన నేపథ్యంలో ఎప్పుడు చూసినా కానీ ఈ కేసు ఇంకా దర్యాప్తులోనే ఉందని కూడా వెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. చాలామంది కూడా విచారించారు. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి దానిలో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని విచారించారు. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్కి పాల్పడారనే ఆరోపణలు వచ్చిన నేతలను కూడా అటు విచారించడం అయితే జరిగింది. చాలా వరకు కూడా ఈ బృందం ఏదైతే సిపి సంజనర్ సంబంధించిన ఒక బృందం ఏదైతే స్పెషల్ బృందం ఏదైతే ప్రభుత్వం ఏర్పరిచిందో వాళ్ళందరూ కూడా అందరితోని వాళ్ళ యొక్క సాక్ష్యాధారాలు అన్నీ స్వీకరించిన తర్వాతనే కీలక అంశాలు వెలువెడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. దాదాపుగా 12 మంది బీఆర్ఎస్ నాయకుల పేర్లు ఉండే అవకాశాలు ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. ఈ ఫైనల్ ఛార్జ్ షీట్ ఏదైతే ఉందో అది కీలకంగా మారే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే మేము చేయలేదు, మేము ఇలా అని కూడా చాలా వరకు కూడా సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పుకున్న నేపథ్యంలో ఇప్పుడు కోర్టు ముందుకి బీఆర్ఎస్ నేతలు వెళ్లాల్సిన నేపథ్యం కనబడతా ఉంది. దాదాపుగా 12 మంది పేర్లు అయితే అందులో ఉండే అవకాశాలు ఉన్నట్టుగా మనకైతే తెలుస్తూ ఉంది. కీలకంగా అధినేతలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధినాయకత్వం పేర్లు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి అన్నట్టుగా ఇటు దర్యాప్తు సంస్థలు అయితే చెప్తా ఉన్నాయి. ఎందుకంటే అప్పుడు గతంలో ఏమున్నా కానీ కేటీఆర్, హరీష్ రావు వాళ్ళ ఇద్దరి వల్లనే జరిగాయి అన్నట్టుగా ఆరోపణలు అయితే ఉన్నాయి. అయితే కేసీఆర్ కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యాడనే నేపథ్యం కూడా మనం ముందు నుండి అయితే చూస్తూ ఉన్నాము. ఇవి ప్రధాన ఆరోపణలు అయితే ఉన్నాయి. వాటి నిజాలు పోలీసు వ్యవస్థ దర్యాప్తు చేస్తూ తెలపాల్సిన నేపథ్యం కనబడతా ఉంది. దానిలో భాగంగానే మరి గత సంవత్సర కాలం నుండి కూడా దర్యాప్తు చేపడుతూనే ఉన్నారు. అటు స్పెషల్ టీంను తర్వాత సిట్టు బృందం కూడా అటు స్పెషల్గా కొంత ఎంక్వైరీ చేసిన నేపథ్యం కూడా మనం చూసాము. ఫైనల్గా షార్ట్ షీట్ ఫైల్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. దాంట్లో సంబంధించి కూడా బీఆర్ఎస్ సంబంధించిన నాయకులే ప్రధానంగా ఉండే అవకాశాలు అయితే కనబడతా ఉంది. మరి వీటికి సంబంధించిన కూడా మరో కొద్ది రోజులలో కోర్టుకు ఈ కేసు కూడా రాబోతా ఉంది. ఎవరైతే అందులో ఉన్నారని బీఆర్ఎస్ నేతల పైన ఇటు సిట్టు బృందం ఎవరైతే పేర్లు ఇస్తుందో వాళ్ళందరూ కూడా కోర్టు మెట్లు ఎక్కాల్సిన అవసరం అయితే ఉంది. వాళ్ళు వెళ్ళి అక్కడ సమాధానం చెప్పాల్సిన బాధ్యత బీఆర్ఎస్ నేతలకైతే ఉందన్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి చూడాలి. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కేసులో ఎటువంటి చర్యలు అయితే జరగలేదు. ప్రతి ఒక్కరు కూడా విచారణ మాత్రమే పరిమితం అయిపోయింది. కానీ ఖచ్చితంగా జరిగిందన్నట్టుగా చాలామంది అయితే చెప్తున్నారు. ఇటు కల్వకుంట్ల ఫ్యామిలీ నుండే అటు కల్వకుంట్ల కవిత గారు కూడా చాలాసార్లు విమర్శలు చేశారు. సొంత కూతున్నని కూడా అల్లునని కూడా చూడలేదు, ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డారంటూ ప్రధానంగా ఉన్న బీఆర్ఎస్ నేతలపైన ఆమె కూడా ఆరోపణలు అయితే చేసింది. అన్ని ఆరోపణలు చూస్తే కొంత ప్రమాదం బీఆర్ఎస్ పార్టీకి పొంచి ఉంది అన్నట్టుగా మనం అయితే చెప్పుకోవచ్చు. దానిలో భాగంగానే మరి 12 మంది పేర్లు ఎవరు ఉండే అవకాశాలు ఉన్నాయి అన్నట్టుగా ఛార్జ్ షీట్ వచ్చిన తర్వాతనే మనం చెప్పాల్సిన నేపథ్యం కనబడుతుంది. ఇవన్నీ ఊహాగానాలతో వాళ్ళ పేర్లు చెప్పలేని పరిస్థితి ఇక్కడ ఖచ్చితంగా ప్రధానంగా బీఆర్ఎస్ నేతలు 12 మంది ఉన్నట్టుగా పోలీసు దర్యాప్తు సంస్థలు అయితే చెప్తున్నట్టు తెలుస్తూ ఉంది.